తిరుపతిలో దళిత యువకుడు పవన్ పై జరిగిన దాడి వెనుక వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి హస్తం ఉందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. పవన్ ని బెదిరించి వీడియో చేయించారని విమర్శించారు. యువకుడికి భూమన కుటుంబం వల్ల ప్రాణహాని ఉందని తల్లి వాపోతున్నారని చెప్పారు. భూమన ప్రధాన అనుచరుడు ఉదయ్ వంశీనే పవన్ ను కిడ్నాప్ చేశాడని అన్నారు. కిడ్నాపర్లకు ఉదయ్ వంశీకి మధ్య జరిగిన ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే అసలు నిజం బయటపడుతుందని అన్నారు. యువకుడు పవన్ ని ఎంత దారుణంగా కొట్టారో మనం అందరం చూస్తాం. ఇది ప్రజాస్వామ్యానికే నిజంగానే బాధేస్తుంది. మేము అధికారంలో ఉన్నాం, ఇలాంటివి జరగకూడదని, జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అయితే దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఎవరైతే దీనికి కారకులయ్యారు. దాని తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ అతను వీళ్ళని కిడ్నాప్ చేయండి, అతను నోరు నొక్కేయండి, అతనితో కరుణాకర్ రెడ్డి కుమారుడికి సంబంధం లేదు, ఇది అనిల్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పించాలని దానికి సంబంధించే విధంగా డబ్బులు కూడా పంపించిన ఆధారాలతో కూడా దొరికాయి. ఇది పూర్తిగా నిన్నటి వరకు వైసీపీ అఫిషియల్ మీడియా, సోషల్ మీడియా, లేకపోతే వైసీపీ నాయకులు దానికి సంబంధం లేదని మాట్లాడిన వీళ్ళందరూ ఈరోజు ఆధారాలతో కూడా ఫోన్పే ద్వారా నిధులు పంపించారు కిడ్నాపర్లకి. ఇది పూర్తి స్థాయి